సేపట్లో రాజధాని రైతులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 80 మంది రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, జరీబు, అసైన్డ్ భూములపై చర్చించనున్నారు. రాజధాని రైతుల సమస్యలపై ఇప్పటికే 3 సార్లు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం తర్వాత సమస్యల పరిష్కారంపై స్పష్టత రానుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి రైతులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యం అమరావతి, పోలవరం అని ప్రకటించిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు వేగం పుంజుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే. దీనిలో భాగంగా అటు రైతులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా వారితో మాట్లాడనున్నారు. ముఖ్యంగా గ్రామకంఠం, జరీబు విషయం, అదేవిధంగా అసైన్డ్ భూములు లాంటి సమస్యలు ఎన్నో రైతులకు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటికే త్రిసభ్య కమిటీని కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఒక త్రిసభ్య కమిటీని కూడా వేశారు. ఇప్పటికే 3 సార్లు ఆ కమిటీ భేటీ అయింది. ఆ కమిటీతో రైతులు అనేక మార్లు తమ విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రితో ఒకసారి కల్పించాలని కోరిన నేపథ్యంలో దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రైతులతో సమావేశం కాబోతున్నారు. సుమారు 29 గ్రామాల నుంచి 80 మంది మహిళా రైతులు, అదేవిధంగా రైతులతో కూడా ఈరోజు ఈ భేటీ అయితే జరగబోతోంది. ఇప్పటికే మంత్రి నారాయణ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా సిఆర్డీ అధికారులు వీరందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు కూడా ఇప్పటికే 5వ బ్లాక్లో ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మీటింగ్కు సిద్ధమయ్యారు. ముఖ్యంగా గ్రామకంఠాల వ్యవహారంలో గత 2014-19 సమయంలో గ్రామకంఠాలు ఇవ్వడంలో కొంత పొరపాట్లు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చాలా మందికి గ్రామకంఠాల విషయంలో అన్యాయం జరిగిందని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక కమిటీని అధికారుల నేతృత్వంలో, సిఆర్డీ అధికారుల నేతృత్వంలో కమిటీని వేసి 4 రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. మరోవైపు అసైన్డ్ భూములకు సంబంధించి అప్పట్లో జీవో 41 ఇచ్చి పార్ట్ 4 కింద వాటిని అమ్ముకునే అవకాశాన్ని కూడా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఎవరైతే బలహీనమైనటువంటి రైతులు ఉంటారో, ఎస్సీ ఎస్టీ రైతులు, అసైన్డ్ భూములు ఉన్న రైతులకు. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేయడంతో అది ఒక చిక్కుముడిగా మారిపోయింది. దీన్ని కూడా పరిష్కరించేందుకు కూడా ఈరోజు సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర అంశాలు, అంటే రైతులకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లకు వేసినటువంటి సరిహద్దులు చాలా వరకు చెరిగిపోయాయి. వాటిని తిరిగి రాళ్లు పాతడం వంటి అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. వీటితో పాటు సుప్రీంకోర్టులో 3 రాజధానుల కేసు ఇంకా అలాగే ఉంది. అదే సమయంలో అమరావతి ఏకైక రాజధాని ప్రకటన పార్లమెంట్లో రావాలని కూడా రైతులు కూడా కోరుకుంటున్నారు. అదే విషయాన్ని గతంలో కూడా ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇప్పటికే హోంశాఖ నుంచి ఇది క్లియర్ అయింది, న్యాయశాఖ వద్ద ఉంది. త్వరలోనే పార్లమెంట్ సమావేశంలో దీన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ అంశాలపైన కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు రైతులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఎక్కడైతే భూమి ఇచ్చారో, ఏ గ్రామంలో అయితే ఇచ్చారో వారికి ఆ గ్రామంలో కాకుండా వేరే గ్రామంలో ఫ్లాట్లు అలాట్ చేయడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. కొంతమందికి వీధి సోల రావడం, కొంతమందికి సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తడం లాంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పటికే త్రిసభ్య కమిటీ సిద్ధమైంది. ఒకవేళ పరిష్కరించలేని సమస్యలు ఏవైనా ఉంటే వాటిని నేరుగా కేబినెట్ ముందుకు తీసుకురావాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సిఆర్డీఏ సమీక్షా సమావేశంలో కూడా తేల్చిన నేపథ్యంలో వాటన్నింటినీ కూడా ఈ రోజు రైతులకు చెప్పడంతో పాటు వారికి ఒక స్పష్టమైన క్లారిటీ ఇస్తారు. రాజధానిలో అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రేపు దాదాపు 15 జాతీయ బ్యాంకులకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, నాబార్డు కావచ్చు, ఇటువంటి సంస్థలకు కూడా రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 25 సంస్థలకు ఆమె శంకుస్థాపన చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్లో సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ, హైకోర్టు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఐఎస్పీఎస్ క్వార్టర్స్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిర్మాణం ప్రారంభమయ్యాయి. కాబట్టి ఒకవైపు అభివృద్ధి రాజధానిలో జరుగుతోంది. అదే సమయంలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి ఎల్పీఎస్ లేఅవుట్లు వేయడం, అక్కడ అభివృద్ధి చేయడం వంటి అంశాలు కూడా ఇప్పటికే గుత్తేదారులను గుర్తించి వారికి పనులు అప్పగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ మొత్తం అంశాలను కూడా ముఖ్యమంత్రి రైతులకు వివరిస్తారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా త్రిసభ్య కమిటీకి చెప్పండి, వీలు కాకపోతే నా వరకు రండి అని కూడా ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టమైనటువంటి భరోసా అయితే రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ అధికారుల వద్ద గత 16 నెలలుగా సిఆర్డీఏ కార్యాలయాలు చుట్టి
తిరిగి సిఆర్డి గ్రీవెన్స్లు ఇచ్చినప్పటికీ కూడా పరిష్కారం కాని సమస్యలు 3 సమావేశాల్లోనే చాలా వరకు కూడా త్రిసభ్య కమిటీ చర్చించిందనే విషయాన్ని కూడా రైతులు ముఖ్యమంత్రి ముందు పెట్టబోతున్నారు. కాబట్టి అధికారులు కాకుండా పొలిటికల్ అంటే రాజకీయపరమైనటువంటి పరిష్కారం ఈ కొన్ని సమస్యలకు అవసరం కాబట్టి ఈ పొలిటికల్ కమిటీ ఏదైతే చేశారో త్రిసభ్య కమిటీ, ఆ కమిటీ ముందుకు అన్నింటినీ తీసుకొచ్చి వాళ్లే పరిష్కరించే విధంగా చూడాలని రైతులు కూడా కోరబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.